ప్రేమిస్తున్నాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు, నీ దేవుడు, మన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే। भाई को यीशु मसीह अपन को प्यार कर रहा बोले तो दुनिया को, ये दुनिया में है तो लोगों को पूरों को यीशु मसीह किया है, इसलिए यीशु मसीह सब కోడి తన పిల్లలను భద్రపరచుకున్నట్టు యేసు మిమ్మల్ని భద్రపరచుకుంటున్నాడు। जैसे अपनी दुनिया में अपन यीशु मसीह सब जनों को बचाते रहे हैं। మీరు యేసు ప్రభుని ఎరగనప్పటికీ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి కాపాడుతున్నాడు। आपको यीशु मसीह के बारे में नहीं मालूम होगा, मगर यीशु मसीह आपके बारे में मालूम है और आपको कभी भी सुरक्षा देते रहेगा। సృష్టికర్తను మర్చిపోయి మీరు సృష్టిని పూజిస్తున్నారు। సోదరి సోదరులారా, యేసు ప్రభు యొద్దకు రండి। जो भी दुनिया को करा है उसको अपन पूजा नहीं कर रहे, दुनिया में है तो चीजों को अपन पूजा कर रहे हैं। యేసు ప్రభు ఈ లోకాన్ని, మనల్ని, మనుషులను, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త। यीशु मसीह अकेला भगवान ये दुनिया को, ये सब को सृष्टि कर चुका है। మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రపంచంలో కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే। यीशु मसीह दुनिया में एक ही भगवान है। అందుకే డిసెంబర్ 19 యేసు ప్రభు పండుగను ఆయనను పూజిస్తారు, వేడుకుంటారు, బతిమాలుకుంటారు। ఆయన పండుగని ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ ఏదైనా ఒకటి ఉందంటే అది క్రిస్మస్, అది యేసు ప్రభు పుట్టిన రోజు మాత్రమే। इसलिए दुनिया पूरा क्रिसमस सेलिब्रेट करेगा। ये दुनिया में सब यीशु, दुनिया में जो वाले पूरे यीशु मसीह को मानेंगे, एक ही भगवान, इसलिए पूरा दुनिया पूरा यीशु मसीह को ये क्रिसमस सेलिब्रेशन करेगा। యేసు ప్రభు యొద్దకు వస్తే నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు వెలుగులోకి వస్తావు। अगर आप यीशु मसीह को माने तो आप अंधकार में रहे होंगे, अपन उसमें से अपन बाहर निकल के आ जाएंगे। యేసు ప్రభువు నువ్వు నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం కలుగుతుంది। जब यीशु मसीह को अपन मानेंगे दुनिया में अपन को शांति मिलेगा। నువ్వు ఏ దుఃఖంలో ఉన్నప్పటికీ యేసు ప్రభు విడిపిస్తాడు। अपन कौन से भी सिचुएशन में रहते, कौन से भी ताक में रहते हो, నువ్వు ఏ బాధలో ఉన్నప్పటికీ యేసు ప్రభు విడిపిస్తాడు। अब सब बातों को मिटाने के लिए यीशु मसीह रेडी है। నువ్వు ఏ బంధకాలు ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ నాగో ఇగుడులో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నా యేసు ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు। ऐसा भी रहे, ये कौन सा भी दुनिया में साफ करो, यीशु मसीह छुटकारा पाने के लिए మా జీవితాలను యేసు ప్రభు మార్చాడు। మేము కూడా అదే పరిస్థితి నుంచి వచ్చాం। మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితాలు మారుతాయి। यीशु मसीह जीवन बदल दिया है। యేసు ప్రభుని నమ్ముకోండి, మీ జీవితాలను మార్చుకోండి। ఈ లోకంలో ఈ 203 జీవితం, ఈ జీవితాన్ని మనం యేసు ప్రభువుకి ఇస్తే చనిపోయిన తర్వాత రెండు మార్గాలు, ఒకటి నరకం, ఒకటి పరలోక రాజ్యం। నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం। ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము చేరరు। ప్రియులారా, మన పాపం నిమిత్తం ఈ లోకంలో ఎవరు మన కోసం చనిపోలేదు, కానీ యేసు ప్రభు మాత్రమే నీ నా పాప శాపాల నిమిత్తం ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు। ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, ఆయన రక్తం ద్వారా మనకు పరలోక రాజ్యం। ఆయన ద్వారా తప్పనే ఆ నిత్య జీవానికి వెళ్తాం। ఈ లోకంలో మనం జీవించే ప్రతి దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు। నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఇస్తాడు, నువ్వు పాపంలో ఉంటే అన్యాయంగా పెరుగుతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు। నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మంచిగా బ్రతకాలి, నీతి మంత్రులుగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి। నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎవరి ద్వారా పరిశుద్ధంగా జీవించగలుగుతావు? నువ్వు నీతి మంత్రులుగా మారాలంటే ఎవరి ద్వారా నీతి మంత్రులుగా మార్చబడతావు? కేవలం యేసు ప్రభు ద్వారానే నువ్వు నీతి మంత్రులుగా మార్చబడతావు, నీతి మంత్రులుగా జీవిస్తావు। యేసు ప్రభు మాత్రమే ఈ లోకాన్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నారు। మీకు చేతులెత్తి నమస్కరించి దూర ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం। ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకోండి, మీ పరిస్థితులను మార్చుకోండి। మీరు ఈ చీకటి లోకం నుంచి బయటికి రండి, ఈ లోకానికి వేరే జీవించండి। యేసు ప్రభు మాత్రమే ఓన్లీ వన్ ఆఫ్ ద గాడ్, ఆయన ఒకడే దేవుడు, ఆయన ద్వారానే నిత్య జీవం। ప్రియులారా, గమనించండి, దేవుడు మీ అందరినీ ప్రేమించున్నాడు। మీ అందరినీ దేవుడు దీవించును గాక।